వెల్కమ్ టు CJ టీవీ. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు: రీల్స్ కోసం నడి రోడ్డుపై యువతుల అసభ్యకర డాన్స్, విశాఖలో వైసీపీకి భారీ షాక్, రాజీనామా చేసిన కార్పొరేటర్, భార్య ఘాతుకం, భర్తను చంపి లవర్కు వీడియో కాల్, భగవద్గీత నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు, విమానం హైజాక్కు యత్నం, హైజాకర్ను కాల్చి చంపిన ప్యాసింజర్, ట్రంప్ వల్ల 40 ఏళ్ల బంధం నాశనమైంది కెనడా ప్రధాని, పంజాబ్ రాష్ట్రం లూధియానాలో ఘటన, ఇన్స్టా రీల్స్ కోసం అమ్మాయిల ప్రమాదకర పనులు, పక్కన వాహనాలు వెళ్తున్నా పట్టించుకోకుండా నృత్యం, నెట్టింట వైరల్గా మారిన వీడియో, రంగంలో దిగిన పోలీసులు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు అసభ్యకర ప్రమాదకర పనులు చేస్తున్నారు. తాజాగా పంజాబ్ రాష్ట్రంలో లూధియానాలో 2 అమ్మాయిలు రీల్స్ కోసం నడి రోడ్డుపై అసభ్యకర డాన్సులు చేశారు. వారి పక్క నుంచే వాహనాలు వెళ్తున్నా పట్టించుకోలేదు. అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్, ప్రయాణికులు వారిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఈ యొక్క వీడియో వైరల్గా మారింది. ఇన్స్టా రీల్స్ కోసం వారు ఒక ఫ్లైఓవర్ కింద ఇలా నృత్యం చేశారు. దాంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగి భారీగా వాహనాలు ఆగిపోయాయి. ప్రజలు చూడడానికి వచ్చి పెద్ద ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో లూధియానా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు మధ్యలో రీల్స్ చేయడం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని మేము వీడియోను పరిశీలిస్తున్నాం. ఆ అమ్మాయిలు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దర్యాప్తు తర్వాత వారిపై చర్యలు తీసుకుంటాం అని ఏసీపీ గురుప్రీత్ సింగ్ అన్నారు. ఈ ఘటన బుధవారం జరిగినట్లు తెలుస్తోంది. కాగా నడి రోడ్డుపై ఇలాంటి పనులు చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేయర్పై అవిశ్వాస తీర్మానం దగ్గర పడుతున్న సమయంలో వైసీపీకి రాజీనామా చేసిన 6వ వార్డు కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక రాజీనామా లేఖను జగన్కి పంపించిన లక్ష్మి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి సమయం దగ్గర పడుతున్న వేళ వైసీపీకి భారీగా షాక్ తగిలింది. వైసీపీకి 6వ వార్డు కార్పొరేటర్ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూతురు లక్ష్మీ ప్రియాంక రాజీనామా చేశారు. ఈ పరిణామం వైసీపీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్కు లక్ష్మీ ప్రియాంక పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో ఆమె పేర్కొన్నారు. పార్టీలో తనను ఆదరించి అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. మరోవైపు విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కోల్పోయిన వైసీపీ జీవీఎంసీ మేయర్ పదవిని కోల్పోకూడదని గట్టి పట్టుదలతో ఉంది. తమ కార్పొరేటర్లు కూటమిలోకి వెళ్లకుండా వారిని వైజాగ్ నుంచి వేరే ప్రాంతానికి క్యాంపుకు కూడా తరలించింది. అవిశ్వాస తీర్మానానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో వైజాగ్ తీసుకొచ్చింది. వైజాగ్ చేరుకున్న తర్వాత వైసీపీకి లక్ష్మీ ప్రియాంక రాజీనామా చేశారు. ఈ క్రమంలో మరింతమంది కార్పొరేటర్లు టీడీపీకి మద్దతుగా వెళ్తారనే టెన్షన్ వైసీపీ నేతల్లో నెలకొంది. ఇప్పటికే టీడీపీపై ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ వంటి నేతలు విమర్శలు గుప్పించారు. జీవీఎంసీలో మెజారిటీ లేకపోయినా మేయర్పై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిందని బొత్స మండిపడ్డారు. టీడీపీ కుట్రలు అడ్డుకుంటామని చెప్పారు. మధ్యప్రదేశ్లోని బురాన్పూర్లో ఘటన, ప్రియుడి స్నేహితుడితో కలిసి భర్తను మట్టుపెట్టిన భార్య. ఆ తర్వాత వీడియో కాల్ చేసి భర్త మృతదేహాన్ని బాయ్ ఫ్రెండ్కు చూపించిన భార్య.
నలుగురు నిందితులను అదుపులో తీసుకున్న పోలీసులు. మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ 25 ఏళ్ల వ్యక్తిని అతని 17 ఏళ్ల భార్య, ఆమె ప్రియుడు, స్నేహితులు పగిలిన బీరు సీసాలతో పొడిచి హత్య చేశారని పోలీసులు గురువారం తెలిపారు. ఇండోర్ ఇచాపూర్ హైవేలోని ఐఐటి కళాశాల సమీపంలో బాధితుడు గోల్డన్ పాండే అలియాస్ రాహుల్ను నిందితులు 36 సార్లు కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు చెప్పారు. నలుగురు నిందితులను అదుపులో తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. బుర్హాన్పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేవేంద్ర పాటీదార్ చెప్పిన వివరాల ప్రకారం 4 నెలల క్రితం ఈ జంటకు వివాహమైంది. షాపింగ్ కు వెళ్లిన దంపతులు మార్గమధ్యంలో ఓ రెస్టారెంట్ వద్ద భోజనం చేశారు. అనంతరం ఇరువురు బైక్ పై ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో తన చెప్పు కింద పడిపోయిందని భార్య తన భర్తకు చెప్పింది. దీంతో పాండే బైక్ ఆపాడు. వెంటనే ఆమె ప్రియుడు యువరాజు, స్నేహితులిద్దరూ పాండేను పగిలిన బీరు సీసాలతో 36 సార్లు పొడిచారు. దాంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం తన భర్త మృతదేహాన్ని యువరాజ్కు వీడియో కాల్లో భార్య చూపించింది. ఆ తర్వాత మృతదేహాన్ని సమీపంలోని పొలంలో విసిరేసి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు అని ఎస్పీ పాటేదార్ చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం అంటే ఏప్రిల్ 13న మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన రాహుల్ కుటుంబం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అతను తన భార్యతో చివరిసారిగా కనిపించాడని వారు చెప్పారు. అదే సమయంలో అతని భార్య కూడా కనిపించకపోవడంతో పోలీసులు అనుమానం వచ్చింది. బృందాలుగా ఏర్పడి వారి కోసం వెతికారు. మైనర్ భార్యతో పాటు ఆమె ప్రియుడు యువరాజు, అతని 2 స్నేహితులను అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారు నేరాన్ని అంగీకరించారు. దాంతో ఈ నలుగురిపై హత్యకు కుట్ర పన్నడం, ఆధారాలు దాచడం వంటి అభియోగాలు మోపారు. భగవద్గీత నాట్యశాస్త్రానికి యునెస్కో మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కింది. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన క్షణంగా పేర్కొన్నారు ప్రధాని. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీతకు యునెస్కో గుర్తింపు దక్కింది. భగవద్గీతతో పాటుగా భరతముని రాసిన నాట్యశాస్త్రానికి కూడా ఈ గుర్తింపు దక్కడం విశేషం. భారతదేశ సాంస్కృతిక తాత్విక వారసత్వానికి చారిత్రాత్మక గుర్తింపుగా వీటిని యునెస్కో మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కింది. భగవద్గీత నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు దక్కడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన క్షణంగా పేర్కొన్నారు. బెలిజ్ లో గురువారం తీవ్ర కలకలం రేగింది. విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించిన అమెరికన్ పౌరుణ్ణి తోటి ప్రయాణికులు కాల్చి చంపారు. ఈ ఘటనకు ముందు హైజాకర్ కత్తితో దాడి చేయడంతో పైలట్ సహా 3 వ్యక్తులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే మెక్సికో సరిహద్దుకు సమీపంలోని కారోజల్ పట్టణం నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన షాన్ పెడ్రోకు 14 మంది ప్రయాణికులతో టోపిక్ ఎయిర్ విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రయాణికుల్లో 49 ఏళ్ల సాహా టైలర్ అనే అమెరికన్ పౌరుడు తన వద్ద ఉన్న కత్తితో ఒక్కసారిగా కలకలం సృష్టించాడు. విమానాన్ని దేశం బయటకు మళ్లించాలని పైలట్ను డిమాండ్ చేశారు. ఇంధనం నింపుకోవడానికి విమానాన్ని ల్యాండ్ చేయాలని కూడా ఆదేశించినట్టు తెలిపారు. ఈ క్రమంలో తనను అడ్డుకోపోయిన పైలట్తో పాటు మరో 2 ప్రయాణికులను టైలర్ కత్తితో పొడిచాడు. దీంతో విమానంలో భయాందోళన వాతావరణం నెలకొంది. అయితే గాయపడిన ప్రయాణికుల్లో ఒకరి వద్ద లైసెన్స్ ఉన్న తుపాకీ ఉంది. విమానం ఎయిర్ స్క్రిప్ట్లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఆ ప్రయాణికుడు టైలర్పై కాల్పులు జరిపాడు. ఛాతీలో బుల్లెట్ దూసుకువెళ్లడంతో టైలర్ తీవ్ర గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. హైజాకర్ దాడిలో గాయపడిన 3 బెలిజ్ జాతీయులే. వారికి ప్రస్తుతం వైద్య చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరికి ఊపిరితిత్తులకు గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విమానం అప్పటికే ల్యాండ్ కోసం ఎయిర్ స్ట్రిప్ చుట్టూ చక్కర్లు కొట్టడంతో ఇంధనం దాదాపుగా అయిపోయే స్థితికి చేరుకుంది. అయినప్పటికీ పైలట్ చాకచక్యంగా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. కెనడా ఆర్థిక వ్యవస్థకు ట్రంప్ ముప్పుగా మారారన్న కెనడా ప్రధాని. కెనడాలో అంతర్గతంగా ఉన్న వాణిజ్య హద్దులను చెరిపేసుకోవాలని సూచన. అప్పుడే కెనడా ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని వ్యాఖ్య. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కెనడా ప్రధాని మార్క్ కార్నీ విమర్శలు గుప్పించారు. ట్రంప్ విధించే టారిఫ్ల వల్ల అమెరికా కెనడాల మధ్య 40 ఏళ్లుగా ఉన్న బంధం నాశనం అవుతుందని మండిపడ్డారు. కెనడా ఆర్థిక వ్యవస్థకు ట్రంప్ పెనుముప్పుగా మారారని విమర్శించారు. ఈ నెల 28న
కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా మాంట్రియల్లో జరిగిన ఎన్నికల డిబేట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్న్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ కారణంగా నెలకొన్న పరిస్థితులను అధిగమించాలంటే కెనడా అంతర్గతంగా ఉన్న వాణిజ్య హద్దులను మనం చెరిపేసుకోవాలని కార్న్ సూచించారు. దీనికి ప్రావిన్సులు, టెరిటరీలు సహకారం కీలకమని చెప్పారు. అప్పుడే కెనడా ప్రజలకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందని అన్నారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే వెంటనే ట్రంప్తో వాణిజ్య చర్చలు నిర్వహిస్తానని చెప్పారు. కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా చేస్తామంటూ ట్రంప్ కొంతకాలంగా బెరుస్తున్న సంగతి తెలిసిందే. అది జరిగే పని కాదని కెనడా ప్రతిస్పందించింది. దీంతో అధ్యక్ష పదవిని చేపట్టిన వెంటనే కెనడాపై ట్రంప్ భారీగా సుంకాలు విధించారు. కెనడా కూడా అమెరికాపై భారీగా టారిఫ్లు విధించింది. ట్రంప్ తగ్గేంత వరకు తమ ప్రతీకార చర్య కూడా కొనసాగుతుందని ప్రధాని కార్న్ స్పష్టం చేశారు. ఇది ఈ వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ టీవీ. This is Srinivas Wali signing off.